అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని, ఆర్థికంగా బాగా దెబ్బతీశారని గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేయబోతారన్న విషయాన్ని మర్చిపోయారు అధ్యక్ష. మేమేం జనరల్గా ఏదన్నా ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ హామీని ఎలా తీర్చాలి, దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేయాలనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి అధ్యక్ష, ఆయన గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష, ఒకటి, గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. రెండు, వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. మూడు, రాష్ట్రానికి ఎవరో కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అధ్యక్ష, నేను ఇచ్చే డేటా, నేను మాట్లాడే డేటా ఇదేది నా సొంత డేటా కాదు అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే, దీనికి రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళు మేము 14 లక్షలు చేసామని, 12 లక్షలు చేసామని, 11 చేసామని, వైట్ పేపర్లో 9 లక్షలు చేసామని, బడ్జెట్లో 7,50,000 చేసామని చెప్పి వాళ్ళే చెప్తుంటారు అధ్యక్ష. ఎంత చేశామన్నది రిపోర్ట్ ఒకలా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాట్లాడుతూ ఉంటుంది. దాని జోలికి అప్పుడు వెళ్ళట్లేదు అధ్యక్ష. కానీ మాకు ఎంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉంది, మేము ఫైనాన్షియల్గా ఎంత బాగా చేశామని చెప్పడం కోసం ఈ సభ ముందు డేటా పెడుతున్నాను అధ్యక్ష. ఈ డేటా సోర్స్ వచ్చే అధ్యక్ష, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం, మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ద ప్రీవియస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 to 2019 వరకు వారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళ ర్యాంక్ వచ్చే అధ్యక్ష అప్పుడు 18th ర్యాంక్ అధ్యక్ష. మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు డేటా అధ్యక్ష, మన ఏపీ ర్యాంక్ వచ్చి 15 అధ్యక్ష. 18 నుంచి 15 ర్యాంక్ వచ్చాం అధ్యక్ష. ఇది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ అధ్యక్ష. మరి ఇదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి 2018 to 2019 అంటే మేము అప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, గవర్నమెంట్కి వస్తున్నప్పుడు అధ్యక్ష, అప్పుడు 1,54,031 రూపాయలు ఉంటే అధ్యక్ష, 2022-23 పెర్ క్యాపిటల్ ఇన్కము 2,19,881 రూపాయలు అధ్యక్ష. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. మరి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ పాలసీస్ వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందా, మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా, ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష, ఇది రెండో పారామీటర్ అధ్యక్ష. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా సోర్స్ అధ్యక్ష. ఇది అధ్యక్ష 3 సెక్టర్స్లో పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష. జనరల్గా స్టేట్ పర్సంటేజ్,
యాన్యువల్గా కంట్రీ పర్సంటేజ్ ఇస్తారు అధ్యక్ష. దీనికి తీస్తే అధ్యక్ష సిఏజిఆర్ ఆ ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరు సరైన యాక్టివిటీస్ అధ్యక్ష. దీన్ని చూస్తే అధ్యక్ష 2019 నుంచి 2024 వరకు ఈ ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోని ర్యాంక్ వచ్చి 10.34% అధ్యక్ష. అదే ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఓవరాల్ ఇండియా చూస్తే అధ్యక్ష కేవలం 9.03% అధ్యక్ష. ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇది ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష. ఇక సెకండరీ సెక్టర్ అధ్యక్ష, సెకండరీ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, ఇది పర్సంటేజ్ వచ్చి 13.07% అధ్యక్ష. వేరేస్ ఇండియా పర్సంటేజ్ వస్తే కేవలం 8.28% అధ్యక్ష. మరి ఇది ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష 9.88% అధ్యక్ష. ఓవరాల్గా ఇండియా వచ్చి స్లైట్లీ 9.85 ఉంది అధ్యక్ష. అంటే కేవలం 0.3% మనం అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం అధ్యక్ష. ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ అధ్యక్ష. మరి ఇది చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, పాలించడం రావట్లేదని చెప్తారు అధ్యక్ష. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్తున్నారు అధ్యక్ష, ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు, ఇండస్ట్రీస్లో ఎవరు రావట్లేదు, వాక్ ఓవర్ అవుతున్నారు, వాక్ ఓవర్ కాదు ఇది డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్ష. అది కూడా చూద్దాం అధ్యక్ష. ఇండస్ట్రీస్ జీవీ అధ్యక్షగా గ్రాస్ వాల్యూ అడిషనల్ అధ్యక్ష, స్థూల విలువ కుదింపు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇన్వెస్టర్స్ ఆ క్లైమేట్ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేదు, ఏపీలో వెళ్ళిపోతున్నారని చెప్తే ఇండస్ట్రీ జీవీ ఏం చెప్తుంది అధ్యక్ష, 2018 to 19 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంక్ వచ్చి 11 ర్యాంక్ అధ్యక్ష. వేరస్ 2022-23 వైఎస్ఆర్ గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అధ్యక్ష 8th ర్యాంక్ అధ్యక్ష. 11th ర్యాంక్ ఎక్కడ, 8th ర్యాంక్ ఎక్కడ? ఇది చెప్తాను సార్, మీకు పంపిస్తాను మినిస్టర్ ఆఫ్ స్ట్రాటజిక్స్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చెప్తాను సార్, మీకు పంపిస్తా, ఒక కాపీ పంపిస్తా. అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు 2000 బారోయింగ్స్ చెప్తారు అధ్యక్ష, కార్పొరేషన్ బారోయింగ్స్ చెప్తారు అధ్యక్ష. కార్పొరేషన్ ఫండ్స్ మేము వాడేసాం, లేకపోతే దోసేసాం, డబ్బులు లేవని చెప్తుంటారు అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చింది అధ్యక్ష. ప్రభుత్వానికి అధ్యక్ష 2014లో అధ్యక్ష ఈ కార్పొరేషన్ బారోయింగ్స్ అధ్యక్ష వచ్చేటప్పటికి మన రాష్ట్రం విడిపోయేటప్పటికి మనతో పాటు వచ్చింది అధ్యక్ష 14,000 కోట్లు అధ్యక్ష. వేరే 2018 and 19 వాళ్ళు దిగిపోయేటప్పటికి ఆ బారోయింగ్స్ కాస్త 55,508 కోట్లు అయింది అధ్యక్ష. ఇది ఎక్కడి తీసుకొచ్చారు అధ్యక్ష, టీడీపీ గవర్నమెంట్ సివిల్ సప్లై కార్పొరేషన్ని తాకట్టు పెట్టి టీడీపీ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి మరి తీసుకొస్తే మరి ఇది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కాదు అధ్యక్ష, దాని గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక అధ్యక్ష ఈ అడిషనల్ బారోయింగ్స్ అధ్యక్ష, వీళ్ళ టైంలో అధ్యక్ష అడిషనల్ బారోయింగ్స్ ఇప్పుడు దాకా అధ్యక్ష మొన్నటిదాకా అధ్యక్ష వీళ్ళు తీసుకొచ్చింది 28,457 crores అధ్యక్ష. వేరే వైఎస్ఆర్ గవర్నమెంట్లో అడిషనల్ బారోయింగ్స్ వచ్చింది అధ్యక్ష కేవలం 1,600 అధ్యక్ష, మరి 1,647 కోట్లు అధ్యక్ష. మరి ఇది రాష్ట్రానికి అప్పులు చేయడానికి వీలు లేని స్థితి చేసింది ఏ గవర్నమెంట్ అధ్యక్ష, వైఎస్ఆర్ గవర్నమెంట్ అధ్యక్ష, లేకపోతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధ్యక్ష. వేరే మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తారు అధ్యక్ష ఈ బడ్జెట్లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం అసలు నడిచేదే కాదు అన్నాడు. అధ్యక్ష, నాకు అర్థం కాని విషయం అంటే అధ్యక్ష, ఒక్కసారి ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా, గవర్నమెంట్ కాదు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు అధ్యక్ష 47.49% స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ ది సెంటర్ అధ్యక్ష. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధ్యక్ష ఆ గవర్నమెంట్ అధ్యక్ష 2019 నుంచి 2014 అధ్యక్ష ఆ పర్సంటేజ్ వచ్చి 46% అధ్యక్ష. అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అని చెప్తున్నారు అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి, అప్పులు అనేవి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి అధ్యక్ష. అది రిప్లై అవుతూ ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వం తీర్చాలి, ఈ ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చే ప్రభుత్వం తీర్చాలి అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా నేను అప్పులు లేకుండా నేను పరిపాలిస్తానంటే ఏ ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, ఇప్పుడే ఎవరు చెప్తున్నారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్తారు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు కూడా 2014 నుంచి 19 వరకు మీరు మాకు కూడా ఆస్తి ఇచ్చారు అధ్యక్ష, అప్పులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డుని అప్పులు ఇచ్చి వెళ్ళారు అధ్యక్ష. ఆ అప్పులు ఇచ్చిన దాంట్లో 25 డిపార్ట్మెంట్స్లోని మీరు పెండింగ్ పేమెంట్స్ పెడితే ఆ పెండింగ్ పేమెంట్స్ని క్లియర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్తున్న లెక్కలు కదా అధ్యక్ష, మీ కాగు లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే అధ్యక్ష ప్రభుత్వం ఏదో అప్పులు పెట్టిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీ పెండింగ్ పేమెంట్స్ మేము చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్తుంటారు అధ్యక్ష, మేము చాలా రెవెన్యూ డెఫిసిట్స్ లో మేము గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్తుంటారు అధ్యక్ష. హిస్టారికల్ గా చూసుకుంటే అధ్యక్ష ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1993 నుంచి 2025 వరకు చూసుకుంటే అధ్యక్ష, ఒక్కసారి కనుక మీరు హిస్టరీ చూస్తారని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా సరే, ఐఎమ్ టెలింగ్ యూ విత్ డేటా, ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిసారి బారో చేశారు అధ్యక్ష. అది 1994 నుంచి 2004 వరకు 10 years బారో చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు బారో చేశారు అధ్యక్ష. ఏ గవర్నమెంట్ బారో లేకుండా ఉండదుగా చెప్తాను అధ్యక్ష, ఎంత చేశారో కూడా చెప్తాను అధ్యక్ష. ఇది కావాలంటే గౌరవ సభ్యులు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, మరి ఇప్పుడు ప్రజెంట్ 2 minutes అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి 3,22,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. సూపర్ డూపర్ బడ్జెట్ అధ్యక్ష, బాహుబలి టైప్లో బడ్జెట్ పెట్టారు. మంచిది అధ్యక్ష, మీకు చాలా ప్రామిసెస్ ఉండొచ్చు, చేయొచ్చు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ద్రవ్య లోటు, ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా మీరు పూర్తి చేస్తారు? సుమారు 80,000 కోట్ల రూపాయలని ద్రవ్య లోటు పెట్టారు అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ పెట్టారు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలని ఏదన్నా సరే మన ఇన్కము ఎక్స్పెండిచరు మ్యాచ్ అవ్వాలి అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు అధ్యక్ష, మనకి ఏదన్నా ఒక 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు ఖర్చు చేస్తే ఆ 50 రూపాయలు ఐదరు ఖర్చన్నా తగ్గించాలి, లేదా మనం ఆదాయాన్ని పెంచాలి అధ్యక్ష. కానీ ఈ గ్యాప్ వచ్చి 80,000 కోట్ల అధ్యక్ష. మరి 80,000 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్యాప్ ఫిల్ చేస్తారు అధ్యక్ష? ఒకటి అధ్యక్ష, ఒకటి ఓన్ ట్యాక్సెస్ అధ్యక్ష, 2 ఆఫ్లైన్ ట్యాక్సెస్ అధ్యక్ష, దాన్ని నాన్ ట్యాక్సెస్ అంటారు అధ్యక్ష. ఓన్ ట్యాక్సెస్ కింద వీళ్ళు చెప్పింది ఎంత అధ్యక్ష? 14,000 కోట్లు చెప్పారు అధ్యక్ష, 14,000 కోట్ల రూపాయలు. అలాగే నాన్ ట్యాక్సెస్ కింద రెవెన్యూ కింద 12,000 కోట్లు చెప్పారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష? కేంద్రం నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయంతో ఈ 80,000 కోట్ల రూపాయలు తీరుస్తా అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సాధ్యమా అధ్యక్ష? అధ్యక్ష, ఏదైనా సరే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అధ్యక్ష, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎలా ఉంటుంది ఎలా పెరగాలి అధ్యక్ష? ఒకటి, ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి అధ్యక్ష. మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, లేకపోతే తాకట్టు పెడతారా,
లేకపోతే ఏదైతే మీరు పథకాల కింద డబ్బులు పెట్టారో లేకపోతే తలకాయల్ని తగ్గిస్తారా, మీరు పెట్టిన డబ్బులు ఖర్చు చేయలేమని చెప్పి చెప్పాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష 14,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఒకటి, ఈ 14,000 కోట్లు మీట్ అవ్వాలంటే ఒకటి ప్రజలపైన ట్యాక్స్ అన్న వేయాలి అధ్యక్ష, లేదా జీడిపి అన్న పెరగాలి అధ్యక్ష. జీడిపి ఆదాయం ఎలా పెరుగుతుంది అధ్యక్ష? మళ్ళీ సంపద సృష్టిస్తారని చెప్పి మళ్ళీ ఇటు వస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 80,000 కోట్ల రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ తోటి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటారు అధ్యక్ష, ఈ బడ్జెట్ లో అసలు స్టేట్ కి రుణ సహకరణ సామర్థ్యం జీరోకి పడిపోయింది అని చెప్తారు అధ్యక్ష. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అధ్యక్ష? నాకైతే అర్థం కదా అధ్యక్ష. అయితే ఈ 1,00,000 కోట్లు అప్పులు చేసి, ఈ భారీగా అప్పులు చేసి తీరా చూస్తే దేన్ని తీసుకొచ్చారు అధ్యక్ష? అది ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో చెప్పరు అధ్యక్ష. పోనీ వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తున్నారా అంటే మరి మీ సూపర్ సిక్స్ వెల్ఫేర్ మీద అంత అలాట్మెంట్ లేదు, లేదా పోనీ మీరు సంపద సృష్టి కోసం ఏదన్నా క్యాపిటల్ గెయిన్స్ మీద పెడుతున్నారంటే అది లేదు. మరి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, సంపద మీద సృష్టిస్తామని చెప్పారు. ఒకటి, సంపద ఏ విధంగా సృష్టిస్తారని ఇంతవరకు చెప్పలేదు. రెండోది, మీరేం చెప్తున్నారు అధ్యక్ష, మేము డబుల్ ఇంజిన్తో వెళ్తాం, కేంద్రం నుంచి మాకు ఉదారంగా సాయం లభిస్తుందని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఏది కూడా సాయం చేయదు అధ్యక్ష. మరి ఏ విధంగా చేస్తున్నా అధ్యక్ష? ఇప్పుడు రాజధానికి ఇప్పుడే మాట్లాడారు అధ్యక్ష, రాజధాని కోసం ఎక్కడెక్కడి నుంచి ఏదో వచ్చిందని. అంతా ఇంకా 4 రోజులు డిస్కషన్ ఉంది, చాలా మంది మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష. ఈ 80,000 ఫిజికల్ డెఫిసిట్ తీరాలంటే ప్రజల మీద పన్ను భారం వేస్తారా లేదన్నది తెలియదు అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష